విద్యా వ్యవస్థలో ఈ రాజకీయ జోక్యం వద్దనే హ్మ్. ఎన్టీఆర్ ఉన్నటువంటి కాలంలో ఈ కౌన్సిలింగ్ విధానం అనేటువంటిది తీసుకొచ్చి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్లు చేసినటువంటి ఆగడాల వలన హ్మ్. అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. దీని నుంచి కౌన్సిలింగ్ విధానం అనేటువంటిది పోరాటాల ద్వారా తీసుకొచ్చినటువంటి విధానం. ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ విధానం కూడా పక్కకు పెట్టి నువ్వు టీచర్లను ట్రాన్స్ఫర్ చేయొద్దు, మండలానికే పరిమితం చేయాలి. ఆ తర్వాత టీటీసీ, డిఈడీలు వద్దు, హ్మ్. బీఈడీ విద్యార్థులే ఉండాలి. వీళ్ళు చెప్పడానికి కూడా బీఈడీలే ఉండాలి. ప్రాథమిక విద్యలో కూడా బీఈడీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉండాలి. వెబ్‌సైట్‌ని రద్దు చేస్తున్నామని చెప్పనన్నారు. ఇప్పుడు విద్య 10+2 విద్య, ఇప్పుడు అదేమి ఇంటర్మీడియట్ మార్కులతోనే ఇంజనీరింగ్ సీట్లు ఇవ్వాలి. ఇవన్నీ నువ్వు ఎవరిని డిసైడ్ చేస్తున్నావు? రైట్. నేను ఆకునూరి మురళి గారిని అడుగుతున్నా, ఆ! స్టేక్ హోల్డర్స్తో ఎవరితోనైనా మాట్లాడిందా? ఈ విధానాలు ఎందుకు వచ్చినాయి? చుక్కరామయ్య గారు బహుశా వారికి అనారోగ్యం కొంత మాట్లాడలేకపోవచ్చు. బోలెంత మంది ఉన్నారండి. చాలా ఆయనతో మంది, పాటుగా హరగోపాల్ ఉన్నారు, ఎంతమంది? చాలా మంది పెద్ద పెద్ద చాలా మంది మీ పార్టీకి సంబంధించిన మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఇస్తా అన్న కోదండరామ్ గారు ఉన్నారు కదా. అందరూ ఇచ్చి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కోదండరామ్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇప్పుడు విద్యావేత్తలు. మా వాణిదేవి గారు లాంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది, విద్యావేత్త. ఇటువంటి వాళ్ళందరితో ఇలాంటి వాళ్ళని కూడా ఏదైనా తీసుకోవాలి అందరినీ కదా. ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడొచ్చు. మాట్లాడి ఒక విధానం తీసుకురావాలన్నప్పుడు తెలంగాణ విద్యా విధానం అన్ని రాష్ట్రాలకు ఉండే మెరుగైనటువంటి విధానంగా ఉండాలని భావించేటువంటి తరుణంలో ఇటువంటి రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసింది. ఈ రిపోర్ట్ అనేటువంటిది ఉద్యోగుల హక్కుల మీద, విద్యా విధానం మీద పెద్ద అవరోధంగా మారేటువంటి రిపోర్ట్. దీన్ని బేస్ చేసుకుని రేపు గవర్నమెంట్ ఏ రకమైన విధానాన్ని అవలంబిస్తుందనేది స్పష్టంగా కనిపిస్తోంది కదా. తెలిసిపోవాలి. విద్య దూరమైంది. Yes. తెలంగాణలో ఉన్నటువంటి అనేక వర్గాలకు విద్య దూరమైతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విద్యా విధానంలో పెనుమార్పులు తీసుకురావాలని గురుకుల విద్యాలయాలని అక్కడో ఇక్కడో 1-2 ఉండేటువంటి గురుకుల విద్యాలయాల్ని ఇవాళ 1000కి పైగా ప్రవీణ్ కుమార్ను పెట్టి దాన్ని ఒక సిస్టమ్ పెట్టి పౌష్టికాహారం అందించి వాళ్ళకు అవసరమైనటువంటి ఇంగ్లీష్ బోధన పెంచి డ్రాప్ అవుట్ అనేటువంటివి తెలంగాణలో లేకుండా అటు మైనార్టీలకు కానీ ఇటు మిగతా వాళ్ళకి కానీ అందరికి కూడా రెసిడెన్షియల్ వరకు ఒక్క డిగ్రీ కాలేజీ కోసం ఎంత పోరాటం జరిగిందో మీకు తెలుసు తెలంగాణలో. కానీ ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక డిగ్రీ కాలేజ్ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి విద్య మీద పెట్టినాం. ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే కేసీఆర్ గారు ఏదో సాచ్యురేషన్ పాయింట్కు విద్యను తీసుకుపోయారని నేను చెప్పడానికి నేను సిద్ధంగా లేను. కేసీఆర్ గారు ఒక బృహత్తరమైనటువంటి ప్రయత్నం చేసిండు, పేద వర్గాలకు విద్యను అందించాలని ప్రయత్నం చేసిండు. అటువంటి విద్యాలయాల్లో ఇలా సంక్షోభం నడుస్తూ ఉంది.